విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్రోటోకాల్ వివాదం అసలు ఎందుకు స్టార్ట్ అయింది, అసలు దీనికి సంబంధించి ఏంటండి? ప్రోటోకాల్ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఒక తీరుగా వ్యవహరిస్తున్నారు, లేని చోట మరో తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఓడిపోయిన ఫస్ట్ నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి దగ్గరే మొదలైందండి. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పిలవకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జే చెక్కులు పంపిణీ చేయడము, దాని దగ్గర మొదలైనటువంటి ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లేదు. అధికారులు కూడా అదే రకంగా వ్యవహరించడం జరుగుతున్నది. గతంలో ప్రోటోకాల్ ఈ మధ్యకాలంలో కౌన్సిల్లో కూడా చర్చ వచ్చింది. గతంలో అటెండర్ తోటి పంపేవాళ్ళు, పోయినసారి చైర్మన్ గారే అన్నారు, మండలి చైర్మన్ గారే అటెండర్ తోటి పంపేవాళ్ళు ఇన్విటేషన్. యాదాద్రి ఇనాగ్రేషన్ మాత్రం సమయంలో ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి మాకు ఆహ్వానించడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ప్రోటోకాల్ ఉల్లంఘన పై స్థాయిలో ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తుంటే కింది స్థాయిలో కలెక్టర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఇతరులు కూడా ఆ రకంగా వ్యవహరిస్తుంటున్నారు. అదే పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకోవాల్సినటువంటిది. గెలవని చోట ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేని చోట బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని అసలు లెక్క చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అది ఒక ప్రజాస్వామ్య పద్ధతి మంచిది కాదు. ఉన్న రూల్స్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. గతంలో చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పడం కూడా సరైనది కాదు. గతంలో చేసినందుకు ఇవన్నీ అయినందుకు ఆ పార్టీ ప్రజలు ఓడించారు కదా, వివిధ రకాల కారణాలు రావచ్చు, ఇంకా ఎన్ని, ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మీరు పరిపాలన అంతకంటే బెటర్ పరిపాలన, అంతకంటే ప్రజాస్వామ్యయుత పాలన అందిస్తామని కదా అధికారంలోకి వచ్చింది. మేము వాళ్ళు చేసిరు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేస్తాము అంటే అది ప్రజాస్వామ్య పాలన ఎట్లా అవుతుంది? ప్రజల మెచ్చే ప్రోటోకాల్ లేకుండా పాలన ఎట్లయితుంది? అందుకని ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాకు పాటించండి అని ధర్నాలు కూడా చేస్తున్నారు కదా. వితిన్ ఇళ్లే కాదు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ధర్నాలు చేసిపోకుండా ఉన్నటువంటిది. యాదాద్రి ఉన్న ఇనాగ్రేషన్ పోయిన ముఖ్యమంత్రి సందర్భంలో ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అది పెద్ద వివాదమైంది అధికార పార్టీలో కూడా. అందుకే ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం పాటిస్తే ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యయుత పాలన అందుతుంది. ప్రజాస్వామ్యయుత పాలన అందిస్తామని చెప్పినప్పుడు దాని తగ్గట్టే వ్యవహరించాలి. గత ప్రభుత్వం చేసిందని వాళ్ళు చేసే చోటు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చేసే చోటు మేము చేస్తున్నాం అంటున్నారు. అది కాదుగా. ప్రజాస్వామ్యంలో కావాల్సింది మీరు అధికారంలో వచ్చినప్పుడు మీరు భిన్నంగా ఉండాలి. దానికంటే భిన్నంగా ఉంటేనే దానికి ప్రజాస్వామ్యానికి వాల్యూ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏం చెప్తుంది? మేము అత్యంత ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. మరి దాని స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీదనే ఉంటది. మేము ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తామంటే కుదరదు ప్రజాస్వామ్యంలో. అందుకని ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి వస్తుంది. ఇతర పక్షాలను కూడా గౌరవించాల్సి వస్తుంది. ఆ రకంగానే వ్యవహరించాలి. వ్యవహరించట్లేదని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ధర్నాలు వితిన్ ద పార్టీ. ఎమ్మెల్సీలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అబ్జెక్షన్, మాకు ఎమ్మెల్సీలకు సరైన ఇస్తలేరని కూడా చెప్పడం జరుగుతుంది కదా. వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు ఒక 2 చోట్ల, ఎమ్మెల్సీలకు జరుగుతున్నటువంటి ప్రోటోకాల్ పాటించట్లేదు అని. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, అధికారులు వాస్తవానికి ఐఏఎస్లు, సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కానీ అధికారులు కూడా ఏంటంటే, ఇక్కడ పనులు అయితే లేవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది సీనియర్ ఐఏఎస్లు, వీళ్ళంతా చాలా మంది ఐఏఎస్లు ఢిల్లీలో, ప్లస్ ఇంకా అధికారులు, గ్రూప్ 1 అధికారులు కూడా ఢిల్లీకి పోయి ఆ పార్టీ పెద్దలను కలిసి వచ్చి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మంత్రులను కానీ వీళ్ళని కానీ లెక్క చేయనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ మధ్యకాలంలో మంత్రి మీటింగ్ పెట్టాలని ఒక ఆఫీసర్ కు మెసేజ్ పెడితే, నేను ఆ రోజు అవైలబుల్ ఉంటలేను అంటే మంత్రి మీటింగ్ వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పైనుంచి వచ్చిన ఆఫీసర్స్. అంటే ఇట్లాంటి పరిస్థితి రాకూడదు రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వమే సుపీరియర్ గా ఉండాలి. ఆఫీసర్ చేతుల్లోకి వెళ్ళిపోకూడదు. ఆఫీసర్స్ మాట వినకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ప్రోటోకాల్ విషయంలో కూడా ఒకసారి మంత్రి చెప్పినా అధికారులు వినలేనటువంటి సిచ్యువేషన్ లో పోతున్నారు. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రోటోకాల్ విషయంలో. అవి వివాదాలు అవుతున్నాయి. అందుకే వీళ్ళు అసెంబ్లీలో ప్రోటోకాల్ విషయం పాటించండి అని విజయ్ కుమార్ గారు బీజేపీ వాళ్ళు, ఒక బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు కదా అక్కడక్కడ.
Yes. బీజేపీ వాళ్ళు కూడా అదే ఆందోళన ఆవేదన వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి ఎమ్మెల్యే అదే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు వాస్తవానికి ఒక నియోజకవర్గంలో ఏదైనా ప్రారంభోత్సవం గానీ శంకుస్థాపన గానీ ఇలాంటి ఏవైనా కార్యక్రమం ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా గెలిచిన ఎమ్మెల్యేది ఉంటుందా, లేదంటే అధికార పార్టీ నేతలదే హవా ఉంటుందా? మీరు చెప్పండి, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అదే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తారు. అది ఎట్లా జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని చోట్ల జరగలేదు అనేది కూడా ఒకటి రెండు చోట్ల ఉన్నది. అది పెద్ద విషయం, తర్వాత వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే చోట అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్సీ ఉంటే స్టేజ్ పోటీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో నెక్స్ట్ ఎమ్మెల్సీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎమ్మెల్యేగా పోటీకి వస్తాడు అనేది ఉన్నట్టయితే ఆ ఎమ్మెల్సీని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అవమానించడం జరుగుతుంది, ఆయన స్టేజ్ మీదకి పిలువకపోవడం జరుగుతున్నది. ఇక కొడంగల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు బొజ్జాడు తమ్ముడే అన్నయ్య తిరుపతి రెడ్డి గారే అన్ని చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్సీ కాదు, ఏ ప్రోటోకాల్ లేదు, ఏది లేదు, చెక్కుల పంపిణీ చేస్తున్నారు, ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు, ఎండి అన్ని రివ్యూ మీటింగ్లన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇదేంటంటే అంతా ఒక ఆదర్శంగా తీసుకుంటారు. బయట ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఇట్లా ఒక ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అనుకోండి, మిగతా చోట ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట తనకు పోటీ ఉన్నటువంటి కింద పార్టీలైనా ఇంకా అవతల వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎమ్మెల్సీ అవతల పార్టీ వాళ్ళు ఉన్నా అది జరుగుతుంది. ఇంకొకటి అధికారం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే కాదు ఏది కాదు, ఆయనతో కూడా చెక్కులు పంపిణీ చేస్తారు. ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలిచి అసలు ఏ పదవి లేదు, రాజ్యాంగం ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఏ పదవి లేకున్నా స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతోటి ఇనాగ్రేషన్ వాళ్ళతోటి చెక్కులు పంపిణీ చేయిస్తున్నటువంటి కనిపిస్తూనే ధర్నాలు చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. హుజురాబాద్ కౌశిక్ రెడ్డిది కూడా అదే సిచ్యువేషన్ ఒకసారి వచ్చింది కదా, ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నటువంటిది. ఇది ఎక్కడ ప్రోటోకాల్, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనేది వస్తున్నది. మీరు అది చెప్పినప్పుడు ఎందుకు మాటలు చెప్పినప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర అసలు 50% కాదు, 0 ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చెప్పినటువంటి దానికి కొంత కట్టుబడి ఉంటే అది ఒక రెండు చోట్ల ఉంటాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. కానీ ఎక్కువ శాతము ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, ప్రజాస్వామ్యంగా ప్రోటోకాల్ పోవట్లేదు అనే కంప్లైంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, నిరంతరం కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రివిలేజ్ మోషన్స్ కూడా ఇచ్చారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రివిలేజ్ మోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అధికారులు ఇట్లా పాటించట్లేరు అనే విషయాన్ని. ఇది ఏంటంటే ప్రతిపాలన మీద పట్టు లేకపోవడం, అధికారులకు అదనంగా ఎక్కువ పెత్తనం చేసే ఆలోచన చేయడం జరుగుతున్నటువంటి సందర్భం ఇది. విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఈ సీఎం కుటుంబ సభ్యులకి అధికారాలు ఎక్కువగా వస్తున్నాయి, దీనిపై మీరేమంటారు? అది కనిపిస్తుందండి వాస్తవం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే మీటింగ్ లో అనౌన్స్ చేశారు, ఎలాంటి ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తి నా నియోజకవర్గంలో కొడంగల్లో ఉన్నటువంటి దాంట్లో మొత్తం నా సోదరుడే చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. అక్కడే అదొక నియోజకవర్గానికి చెప్పినట్టు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరి సీనియర్ ఐఏఎస్లకు సీనియర్ ఐపీఎస్లకు జిల్లా ఎస్పీలకు కూడా అదే సూచన చేసినట్టు. ఏదన్నా మా సోదరులు వస్తారు పనిచేసి పెట్టండి అని దాని అర్థం. అది అసలు ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పని అయితే కాదు. మీరు ఏమైనా ఉంటే ఏదైనా పోస్ట్ ఇచ్చుకొని దాని ప్రకారం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో ఎలాంటి ప్రోటోకాల్ లేని, ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బాధ్యత లేకుండా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తాము, నియోజకవర్గం అంతా అన్ని మేమే చేస్తామంటే అది సమాజంలో చూడడానికి కూడా బాగుండదు, సమాజంలో వ్యతిరేకత వస్తుంది, సమాజంలో యాక్సెప్టెన్సీ ఉండదు. ఇది అంటారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం, ప్రజాపాలన అని చెప్పడం ఒకటి, ఇంప్లిమెంటేషన్ దగ్గరనే వస్తుంది కదా. మీరు వీళ్ళు ఏంటంటే జనరల్ గా వీళ్ళు పోల్చుకునేది ఏంటంటే గతంలో పులివెందుల్లో రాజశేఖర రెడ్డి వాళ్ళ సోదరులు చూసుకునేదాన్ని, వాళ్ళ సోదరులు చూసుకున్నప్పుడు వాళ్ళ కంపల్సరీగా ఎక్కువ అదే పోల్చుకుంటారు ఉన్నటువంటి నేపథ్యంలో. నియోజకవర్గాలు ఉన్నటువంటిది పోల్చుకున్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి ఎంపీ ఉంటే వివేకానందుడు ఎమ్మెల్యే ఉండేవాడు, వివేకానందుడు ఎమ్మెల్యే ఉంటే ఈయన ఎంపీ ఉంటే ఈయన ఎమ్మెల్యే ఉండే, అట్లా జరిగింది తప్ప వీళ్ళు ఆ రకంగా ఏది లేదు ఇక తోసేసుకొని పోతాం అనే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వేరే నియోజకవర్గం ఎక్కడ జరగలేదే,
కుప్పంలో కూడా అట్లా జరగలేదు, గజ్వేల్లో అట్లా జరగలేదు. ప్రతాప్ రెడ్డి ఉండే, ఆయనకు ఒక చైర్మన్ పోస్ట్ ఉండే. దాని ద్వారా నియోజకవర్గం సీఎం గా ఉన్నప్పుడు నేను చూసుకోలేను, ఆ నియోజకవర్గం ఉన్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఈ రకంగా చూసుకోవాలి తప్ప ఎలాంటి పదవి లేకుండా ఊరికేనే వదిలేసి మొత్తం ఆఫీస్ ఏ తప్పు చేసినా రేపటి నాడు ఏదైనా తప్పు చేసినా ఏది చేసినా నేను ఏ పదవిలో లేను ఏం లేను అంత అవతల మీద నెట్టేయడం కూడా అవుతుంది ఏదైనా విచారణ. దానికోసమే ఈ ప్లాన్ చేసుకున్నారా? పదవి లేకుండా ఉండడం అంటే మళ్ళీ పోలీసులు పోయి సెల్లిట్కు కలెక్టర్ స్వాగతాలు పలకడం, ఇవన్నీ ప్రజల్లో చూడటానికి చాలా ఎబెట్ గా అనిపిస్తుంది. ఇది ఒక నిజంగా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు అనేది క్రమంగా అర్థమైపోతుంది ప్రజలకు. ఇప్పుడు అర్థమయ్యే వివాదం అవుతుంది కదా, ప్రజలకు అర్థమయ్యి ప్రతిపక్షాలు ఊరికనే ఉండవు కదా. ప్రతిపక్షాలు ఉన్న విపక్షాలు ఒక బీఆర్ఎస్ కదా, బీజేపీ వాళ్ళు అంటున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అంటున్నారు, అందరూ ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో ఎమ్మెల్యేల అసెంబ్లీలో కొడంగల్ నియోజకవర్గ సమీక్ష జరిగితే కూడా తిరుపతి రెడ్డిని కూర్చోబెట్టడం జరిగింది. మరి అందుకే కుటుంబ సభ్యుల మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సర్లేదు వాళ్ళకు పోస్ట్ ఇచ్చైనా కూర్చోబెట్టాలి. పోస్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదా? ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తే మరి ఇవన్నీ మరి అటువంటప్పుడు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఫేస్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది, రేపు ఫలితాల్లో కూడా అనుభవించాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో. అందుకని ఎప్పుడైనా ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్ గా కావచ్చు, ఏ విషయంలోనైనా ఏ రంగంలోనైనా, సోషల్ మీడియా విషయం కూడా గతంలో ఎట్లా వివరించింది. సోషల్ మీడియా విషయంలో ఈ బూతులకు సంబంధించినటువంటి ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళకు కూడా మెసలు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి విహెచ్ ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారని వాళ్ళే బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి. ఇప్పుడు అదే వ్యవస్థ నీ మీదకి వచ్చి కాటేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక అప్పుడు విపక్షంగా ఉన్న సోషల్ మీడియాను ఒక వ్యవస్థను, చెడు వ్యవస్థను తయారు చేసి బూతులు మాట్లాడిన తొలి జర్నలిస్ట్ ఒక అతన్ని ఎమ్మెల్సీ చేసినటువంటిది. ఇట్లాంటిదన్నీ ఒక బ్యాడ్ వ్యవస్థను క్రియేట్ చేసి, బ్యాడ్ వ్యవస్థ మీరు అధికారంలోకి వచ్చేసరికి ఆ వ్యవస్థ మళ్ళా రిటర్న్ అవుతుండేసరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎవరు ఎదుర్కొంటున్నారు రోజు? మరి నిరంతరం రకమైనటువంటి ఇబ్బంది, ఒక అప్రజాస్వామికమైన ముద్ర వేసుకోవడం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు అనేది, కుటుంబ సభ్యులని ఎలాంటి పోస్టులు లేకుండా చేస్తున్నారు అనేది, ఈ రకమైనటువంటి చెప్పింది ఒకటి చేయడం ఒకటి ద్వారానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు. అందుకే కొంచెం ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ ఒక డిసిప్లిన్ గా ఉన్నట్లయితే ఇట్లాంటి విమర్శలు రావు. ఇట్లాంటి చిన్న విమర్శలు రావట్లేవు. అనేక ప్రజలు కూడా, మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు బూతుల భాష మాట్లాడుతుంటే ప్రజలు ఇంకెక్కువ మాట్లాడుతున్నటువంటిది కనిపిస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసేవాళ్ళు, రాష్ట్రాన్ని నడిపేటువంటి వాళ్ళు చాలా పద్ధతిగా ఉండాల్సినటువంటి ఉంటది. ఒకసారి సీఎం పోస్ట్ వచ్చిన తర్వాత ఎందుకంత ఫ్రస్ట్రేషన్? వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా వ్యవహరించాలి. ఫ్రస్ట్రేషన్ తోటి సీఎం గానే నేనే బూతులు మాట్లాడితేనే పేపర్లు రాస్తాయి అనేది కాదు కదా. సీఎం గా ఏది మాట్లాడినా మీడియాలో వస్తుంది. మీరు బూతులు సీఎంఏ బూతులు మాట్లాడితే మీడియా రాస్తుండే. మరి అట్లా రాసినటువంటి ప్రజలు మాట్లాడినటువంటి భాష మాట్లాడడం కేసులు పెడుతున్నారు. అదే మరి సీఎం మాట్లాడుతుంది మీడియా వేస్తున్నటువంటి దాని మీద ఎవరు కేసులు పెట్టాలి? అందుకని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించి ప్రోటోకాల్స్ పాటించినట్లయితే కొన్ని విమర్శలు వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు వచ్చే కొన్ని సహసిద్ధమైనటువంటి విమర్శలు అవి చూసుకోవచ్చు తప్ప ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మేమే ఇక అధికారం మాకే శాశ్వతం అనే విధంగా ఉండటం సరైనది కాదు.